హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఎంజీ మోటార్స్ వాళ్ళ నుంచి హెక్టర్ ప్లస్ పైన 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి మీకోసం. హెక్టర్ ప్లస్ వచ్చేసి ఒక సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 5 డోర్ వర్షన్లో వస్తుంది. దీని ఫస్ట్ లాంచ్ అనేది ఫస్ట్ జనరేషన్ 2020లో చూసాము అండ్ ఫేస్ లిఫ్టెడ్ రీసెంట్గా 2023లో చూసాము. ఇది ఫేస్ లిఫ్టెడ్ మోడల్ 2024 లేటెస్ట్ 100 ఇయర్స్ ఎడిషన్. ఇంకా చాలా కంట్రీస్లో హెక్టర్ని ఆల్సో బయోజిన్ అండ్ RS3 అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని డెవలప్మెంట్ అనేది SAIC మోటార్స్ వాళ్ళు చేస్తున్నారు మన ఇండియా చెన్నైలోనే. సో దీంతోపాటు థాయిలాండ్, ఇండియా, ఇండోనేషియాలో కూడా దీని అసెంబ్లింగ్ అనేది జరుగుతుంది. సో మన ఇండియాలో అయితే చెన్నైలోనే, సో గుజరాత్, ఇండియాలో జరుగుతుంది హలోల్ ప్లాంట్లో. దీని డిజైనర్ వచ్చేసి జాహూ ఫ్యాంగ్, కోడ్ వచ్చేసి CN180Sతో ఉంది. ఎంజీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మారిస్ గరాజెస్. దీని ఫౌండర్ సిసిల్ కింబర్. ఇంకా నవంబర్ 2023 నుంచి ఎంజీ వాళ్ళు జాయింట్ వెంచర్ విత్ కొలాబరేషన్ ఆఫ్ JSW గ్రూప్ వాళ్ళతో చేసుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఎంజీ మోటార్స్ అండ్ ఇండియాకి లాట్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఇప్పుడు JSW గ్రూప్ ద్వారా పాలు పంచుకుంటున్నాయి. సో ఎంజీ మోటార్స్ గ్లోబలీ టాప్ 10 మార్కెట్స్లో స్థానం అనేది గెలుచుకుంది. అందులో చైనా, UK, మెక్సికో, ఆస్ట్రేలియా, ఇండియా, ఫ్రాన్స్, ఇటాలీ, థాయిలాండ్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాల్లో కూడా పాలు పంచుకుంటుంది. ఇంకా ఆల్సో హెక్టర్ ప్లస్ హెక్టర్ 5 సీటర్ కన్ఫిగరేషన్లో కూడా ఉంటుంది. అయితే 2019లో ఫస్ట్ జనరేషన్ లాంచ్ అయింది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎంజీ మోటార్స్ వాళ్ళు 100 ఇయర్స్ ఎడిషన్ లాంచ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఎంజీ మోటార్స్ స్థాపించి 100 ఇయర్స్ సందర్భంగా ఈ గ్రీన్ ఎడిషన్స్ అనేవి అనొచ్చు. సో ఇది హెక్టర్ ప్లస్ పైన సెకండ్ ఎడిషన్, ఆల్రెడీ బ్లాక్ స్టోమ్ ఎడిషన్ చూసాము. ఈ 100 ఇయర్స్ ఎడిషన్ నాట్ ఓన్లీ ఆన్ ద హెక్టర్ ప్లస్, ఆల్సో హెక్టర్, ఆస్టర్, కామెట్ EV పైన కూడా లాంచ్ అయింది. ఇంకా ప్రైసింగ్ కారణంగా మాట్లాడితేను, సో డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 22,49,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అదే మీకు పెట్రోల్ CVT అయితే 21,92,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ పడుతుంది. ఇంకా కలర్ చూసుకుంటే దీన్ని స్పెషల్ బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్ అంటారు. ఎంజీ వాళ్ళు దీన్ని ఆల్సో ఎవర్ గ్రీన్ కలర్ అని కూడా పిలుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఆన్ ద హాస్టర్, హెక్టర్, కామెట్ EV పైన లాంచ్ అయింది కదా. నెక్స్ట్ మీకు ఏ కార్ పైన ఈ 100 ఇయర్స్ ఎడిషన్ రివ్యూ కావాలో ఒకసారి మీరు కామెంట్ చేస్తే డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను మీకోసం. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వ్యూవర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే, మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లో ఉన్న ఛానల్ ఒకే ఒక బైకర్స్ బాయ్స్ తెలుగు. ఈ ఛానల్ని మిస్ చేసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ వీడియోస్ కూడా నెక్స్ట్ టైం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 10 ఛానల్స్లో డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ వ్యూయర్స్ అండ్ అందరూ కూడా వీడియోకి ఒక్క లైక్ చేసుకుని అయితే నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను మీకోసం. సో ఫైస్ ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ముందుగా ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కార్ యొక్క కీస్ చూస్తేను సేమ్ రెగ్యులర్ కీస్లోనే ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉన్నాయి. అండ్ స్లిమ్ అండ్ స్లిక్ కీస్. బ్యాక్ సైడ్ మీకు ఎంజీ లోగోతో పాటు బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి కీస్, లైట్ వెయిట్గా, స్పేర్ కీతో పాటు. నా కమింగ్ టు డిజైన్ వైజ్గా వస్తే యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ డిజైన్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. ఫస్ట్ మీకు ఫ్రంట్ నుంచి కనుక వస్తే హ్యూజ్ ఎంజీ లోగో డార్క్ క్రోమ్ ఫినిష్లో సెంటర్లో చాలా అట్రాక్టివ్గా క్రియేట్ చేశారు. అండ్ ఎంజీ లోగో కిందనే డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఇదే గ్రిల్లో మీకు ఫ్రంట్ వ్యూ కెమెరా, 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ డైమండ్ మెష్ డార్క్ క్రోమ్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డైమండ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ కానీ చూడొచ్చు. ఫేస్ లిఫ్టెడ్ నుంచి ఈ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్తో పాటు. అండ్ డార్క్ క్రోమ్ ఫినిష్ గోల్డ్లో కనిపిస్తుంది. అండ్ గ్రిల్లో కంటిన్యూషన్గా చూస్తే బోనెట్ దగ్గర మీకు ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్స్ అనేవి చూడొచ్చు విత్ డార్క్ క్రోమ్ సరౌండింగ్స్ దగ్గర బోనెట్ కిందనే ఉంటుంది. బాడీ కలర్ బంపర్స్ పైన మీకు LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ పియానో బ్లాక్ బ్రెజిల్స్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఆల్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా సేమ్ పొజిషనింగ్, బ్లాక్ ఫినిష్ కార్నరింగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి డబుల్ ప్రొజెక్టర్లో. నెక్స్ట్ మీకు డార్క్ క్రోమ్ ఇన్సెట్స్ ఆన్ ద ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ పైన అయితే చూడొచ్చు బిలో ద లోవర్ సైడ్. అలాగే ఇక్కడ రెడార్ అనేది డమ్మీగా ఉంటుంది. ఓన్లీ పెట్రోల్ CVTలో మాత్రమే అడాస్ అనేది వస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ మాన్యువల్ అయితే మీకు అడాస్ అనేది రాదు. నా బోనెట్ కూడా మీకు అప్రైట్ స్టాండ్స్తో పాటు డీసెంట్ కర్ట్స్ అనేవి బోత్ కార్నర్ ఎండ్స్లో ఉన్నాయి. అలాగే మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా, అడాస్ సిస్టమ్ అనేది ఓన్లీ పెట్రోల్ CVTలో వస్తుంది, డీజిల్ మాన్యువల్లో రాదు. హెక్టర్ ప్లస్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడితే ఇది ఆల్మోస్ట్ 4.7 మీటర్ ఆఫ్ లెంత్ ఉంది, 1.83 మీటర్ ఆఫ్ బ్రెత్, 1.76 మీటర్ ఆఫ్ హైట్తో ఉంటుంది హెక్టర్ ప్లస్. అలాగే 2750 mm ఆఫ్ లాంగర్ వీల్ బేస్ వస్తుంది. హెక్టర్కి హెక్టర్ ప్లస్కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, 192 గ్రౌండ్ క్లియరెన్స్ తోటి. నా కంటిన్యూ క్లాడింగ్స్ నుంచి వీల్ ఆర్చెస్ కనుక చూసినట్టయితేను ఇలా ఫ్రంట్లో మీకు బ్లాక్ డౌట్ పెయింట్ ఆఫ్ 18 inches అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఈ 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్లో. సో చాలా బాగా అట్రాక్టివ్ లుక్స్ తీసుకొచ్చినాయి. ఎంజీ లోగో అనేది క్రోమ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాంట్రాస్టింగ్లీ. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్లో రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ కాంట్రాస్టింగ్గా చేశారు. అలాగే ఎఫిషియంట్ గుడియర్ టైర్స్ అనేవి చూడొచ్చు. 215, 55, 18 inches ట్యూబ్లెస్ రేడియల్గా. నా సస్పెన్షన్ చూసాను ఫ్రంట్ వచ్చేసి మీకు మ్యాక్ పర్సన్ స్టంట్ సస్పెన్షన్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. కావాలంటే మీరు కామెంట్ చేయండి,
టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా చేశాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. నా కమింగ్ టు ఫ్రంట్ ఫెండర్ కట్స్తో పాటు ఉంది. ఇది డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ చూడొచ్చు. సో పియానో బ్లాక్ రూఫ్ అనేది చూడొచ్చు. పియానో బ్లాక్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్తో పాటు సన్ రూఫ్ ఉంటుంది. అలాగే సేమ్ పియానో బ్లాక్ ఏ పిల్లర్ వరకు వస్తుంది. బ్లాక్ డాట్ ఓఆర్విఎం పైన చూడొచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్స్, 360 కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పెడల్ ల్యాంప్స్ ఒకటి మిస్ అయ్యాయి. అలాగే హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా అనేది ఉంటుంది. మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ ఉంటుంది కాంట్రాస్టింగ్లీ. అలాగే డార్క్ క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా మనకు సి గ్లాస్ ఏరియా వరకు, సి పిల్లర్ వరకు కూడా వెళ్తుంది. నా కంటిన్యూ డ్యూయల్ టోన్ రూఫ్ అనేది చూడొచ్చు, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ తోటి. నా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్లోనే డార్క్ క్రోమ్ ఇన్సెట్స్ అనేవి చూడొచ్చు. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫ్రంట్ డోర్స్ రెండింటి కూడా ఆఫర్ ఇస్తున్నారు. థిక్ క్లాడింగ్స్ పైన మీకు డార్క్ క్రోమ్ ఇన్సెట్స్లోనే మోరస్ గరాచెస్ బ్రాండింగ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. కంటిన్యూ రేర్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు. ఎస్వీ లుక్స్తో పాటు 18 inches బ్లాక్ డౌట్ పెయింట్ ఆఫ్ అలాయ్ వీల్స్ అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆ డిస్క్ బ్రేక్ కూడా రెడ్ బ్రేక్ క్యాలిపర్ చేశారు. స్పోర్టీ లుక్ అనేది తీసుకొస్తుంది. రేర్ సస్పెన్షన్ చూసేను బీమ్ అసెంబ్లింగ్ సస్పెన్షన్ ఉంటుంది. ప్లస్ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు చూడొచ్చు మోనోకో చాసిస్తో. అండర్ బాడీ రియల్ ఎగ్జాస్ట్ అయితే మీకు క్లియర్గా కనిపించుంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ హెక్టర్ ప్లస్ 100 years లిమిటెడ్ ఎడిషన్ది. రండి ఇంకొకసారి మనం రేర్ ప్రొఫైల్లో ఏదైతే కాస్మెటిక్ చేంజెస్ అండ్ డిఫరెన్స్ ఉన్నాయో చూద్దాము. రేర్ ప్రొఫైల్ హెక్టర్ ప్లస్ కూడా అంతే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్లో ఎంజీ లోగో డార్క్ క్రోమ్ ఫినిష్లో హ్యూజ్ ఎంజీ లోగో బ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోగో కిందనే కాస్త మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే రివర్స్ కెమెరా కూడా కనిపిస్తుంది నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర. అండ్ ఇందులో మీకు ఆల్ ఎల్ఈడి బ్లేడ్ స్మోక్డ్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఆఫర్ ఇస్తున్నారు హెక్టర్ లాగానే. సో డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్, ఆల్ ఎల్ఈడీస్ విత్ స్టాప్ ల్యాంప్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కంటిన్యూగా టెయిల్ గేట్ సరౌండింగ్గా ఉంది. అలాగే మీకు హెక్టర్ ప్లస్ బ్రాండింగ్ అనేది బోల్డ్ లెటర్స్ అనేది సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ పైన చూడొచ్చు డార్క్ క్రోమ్ ఫినిష్లో. అలాగే ఎంజీ 100 years ఎడిషన్ ఎంబలం అనేది రైట్ సైడ్లో టెయిల్ గేట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హెక్టర్ ప్లస్ కాబట్టి ప్లస్ బ్రాండింగ్ కూడా ఉంటుంది. బాడీ కలర్ బంపర్స్లోనే మీకు ప్లాస్టిక్ ట్రీట్మెంట్, రిఫ్లెక్టర్స్ లైన్ ట్రీట్మెంట్, అలాగే పార్కింగ్ సెన్సర్స్, డార్క్ క్రోమ్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఫేక్ ఎగ్జాస్ట్ తోటి. అలాగే మీకు అండర్ బాడీలోనే స్పేర్ వీల్ స్టీల్ వీల్గానే ఉంటుంది విత్ రియల్ ఎగ్జాస్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. నా కమ్యూనిటీ ఫీచర్స్ చూస్తే హెక్టర్ ప్లేస్లో మనకు కర్వీ విండ్ స్క్రీన్ గ్లాస్ ఏరియాలోనే వైపర్, వాషర్, డిఫాగర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్స్ ప్యాడ్స్ ట్రీట్మెంట్తో పాటు ఉంటుంది. బ్లాక్ ఫినిష్లో షార్క్ ఫిన్ యాంటీనా కూడా గ్లాసీ బ్లాక్ రూఫ్ అండ్ టాప్లో ఉంది. రండి ఒకసారి ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాము. ఈ కార్లో చూస్తే మనకు ఎలక్ట్రికలీ ఓపెనింగ్ పవర్ టెయిల్ గేట్ అనేది ఆఫర్ చేస్తారు. సేమ్ యాజ్ లైక్ హెక్టర్లో కూడా ఇదే ఫీచర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి XUV700తో కంపేర్ చేస్తే. నా కమింగ్ టు బూట్ అప్రైట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు నీట్లీ ఇన్సులేషన్తో పాటు. బూట్ స్పేస్ కనుక మాట్లాడితే ఆల్ ద 3 row seats అప్రైట్ చేసిన తర్వాత 155 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా చూడొచ్చు ఒక సూట్ కేస్ అంత సైజ్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. 2 sides కూడా ఈజీగా విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తాయి. సో ఈ సీట్ కేస్ మీడియం సైజ్ ఉంది, బిగ్ సైజ్ సూట్ కేస్ అయితే రాదు. బూట్ ఓపెనింగ్ ఎల్ఈడి లైట్ ఆఫర్ చేస్తున్నారు, ట్రాక్ లైట్. లెఫ్ట్ సైడ్లో మీకు ఎలాంటి సబ్ ఊఫర్ స్పీకర్స్ లేవు, కాకపోతే పార్సల్ ట్రే హుక్స్ అనేవి ఉన్నాయి. దీని కింద కూడా ఎలాంటి జాక్ అండ్ టూల్ కిట్ అనేది లేదు. నీట్లీగా ప్లాస్టిక్తో ఇన్సులేషన్ అనేది చేశారు బెటర్ ఇమేజ్ లెవెల్స్ కోసం. నా బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు 3rd row సీట్స్ని ఈ స్ట్రిప్ ద్వారా ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు 587 liters ఆఫ్ బూట్ స్పేస్ అవుతుంది. 5-seater ద్వారా సేమ్ హెక్టర్ లాగా అనిపిస్తుంది అప్పుడు. సో హెక్టర్లో కూడా 587 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. మనం బూట్ క్లోజింగ్ చూస్తే మనకు బటన్ ఇస్తారు. మాన్యువల్లీ క్లోజింగ్ కూడా ఎమర్జెన్సీకి యూజ్ చేసుకోవచ్చు. బూట్ క్లోజింగ్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ బటన్ సింగిల్ స్విచ్లో చూడవచ్చు. వన్స్ మనం అది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా బూట్ అనేది ఎలక్ట్రికల్లీ క్లోజ్ అయిపోతుంది. నీట్లీగా క్లోజ్ చూడొచ్చు, సాఫ్ట్ టచ్ అనేది అవుతుంది విచ్ ఇస్ రియలీ కూల్ ఫీచర్. నా అదర్ సైడ్ చూస్తే మనకు సో ఇందులో మీకు బ్రిటిష్ కార్ కాబట్టి రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ ఇస్తున్నారు. 60 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ కార్కి సంబంధించి. ఇది ఎక్స్టీరియర్ డిజైన్ సౌండ్ చేంజెస్ కాస్మెటిక్లీ ఆఫ్ 100 years లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ హెక్టర్ ప్లస్. రండి ఏమాత్రం ఆలోచించకుండా ఇంటీరియర్లో క్విక్లీ స్టెప్ అయిపోదాం. ఎక్స్టీరియర్ డార్క్ క్రోమ్ ట్రిమ్స్ ఆన్ ద డోర్ హ్యాండిల్. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్స్ 100 years ఎడిషన్ లిమిటెడ్ చూడగానే మీకు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ విత్ గ్రీన్ యాక్సెన్స్ అండ్ గన్ మెటల్ గ్రే యాక్సెన్స్ థీమ్ అనేది డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తాం న్యూ ఇంటీరియర్స్. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి. డీసెంట్ గ్లాస్ ఏరియా, యూవీ కట్ టిల్టెడ్ గ్లాసెస్ అనేవి ఉన్నాయి. డోర్స్ నుంచి ఆల్ బ్లాక్ ప్యానల్ ట్రీట్మెంట్ అనేవి చూడొచ్చు విత్ గన్ మెటల్ గ్రే ట్రీట్మెంట్తో పాటు గన్ మెటల్ గ్రే ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఇన్ఫినిటీ స్పీకర్స్ అండ్ ట్విటర్స్ మౌంట్స్గా చూడొచ్చు. అలాగే గన్ మెటల్ గ్రే పవర్ విండో స్విచెస్ దగ్గర సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు వైట్ స్టిచెస్తో పాటు. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, ఇన్ఫినిటీ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. గన్ మెటల్ గ్రే యాక్సెస్ సరౌండింగ్స్, ఎంజీ మోరస్ గరాజ్ సెంటర్ స్కఫ్ ప్లేట్స్ ఉన్నాయి. నా సెంటర్ సీట్ చూస్తే 60-40 స్ప్లిట్ సీట్స్, లెదర్
అపాలిస్టీ సీట్ కవర్స్ వైట్ స్టిచింగ్స్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. రెండు ఒకసారి మనం లోపల కూర్చొని సెకండ్ రో సీట్స్ యొక్క కంఫర్ట్ ఎలా ఉందనేది చూద్దాం. హెక్టర్ ప్లస్ ఫస్ట్లీ అండర్ ద సపోర్ట్ కనుక చూస్తే మీకు డీసెంట్ అడిక్వేట్ అండర్ ద సపోర్ట్, డీసెంట్ అడిక్వేట్ నీ రూమ్ దొరుకుతుంది, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్, మినిమం అండ్ మాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది, ఇంత గ్యాప్ ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్, అలాగే ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ కార్నర్లో రూఫ్ అండ్ టాప్లో, పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. ఇలాగే మనకు రూఫ్ అండ్ టాప్లో ఏసీ వెంట్స్ ఇచ్చుంటే బాగుంటుండే. ఆల్ ద త్రీ కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు సెంటర్లో వాళ్ళకి చూడొచ్చు, విచ్ ఇస్ రియల్లీ కూల్. బిగ్ థమ్స్ అప్. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అవ్వకుండా అలాగే ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సీట్స్ చూస్తే మీకు సాఫ్ట్ లెదర్ ఫినిష్డ్ సీట్ అపాలస్ట్రీతో పాటు ఉన్నాయి. ఆల్ బ్లాక్ సీట్స్ విత్ వైట్ స్టిచెస్, ఐసోపిక్ చైల్స్ మౌంట్స్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. అండ్ రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి కంఫర్ట్ కీ ఫీచర్స్లో చూడొచ్చు ఇక్కడ. అలాగే టైప్ సి పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్ అంప్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది లేఅవుట్ 100 years ఎడిషన్, గ్రీన్ థీమ్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్తో పాటు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు. హెక్టర్ ఆర్ హెక్టర్ ప్లస్లో కూడా కన్సిడర్ చేస్తాను టాప్ మోడల్స్లో. ఇది ఓవరాల్గా చూస్తే పానరామిక్ సన్ రూఫ్తో పాటు ఉంటుంది. సెకండ్ రో సంబంధించి ఎంజీ మ్యాట్స్ అనేవి కూడా మీకు కాంప్లిమెంటరీ 100 series లిమిటెడ్ ఎడిషన్లో ఆఫర్ చేస్తున్నారు. రెండు ఒకసారి థర్డ్ రోకి వెళ్దాం. ఇంకా థర్డ్ రోకి వెళ్ళాలంటే ఈ లివర్ని మనం జస్ట్ పుష్ చేయొచ్చు, కాకపోతే హెడ్ రెస్ట్ పైన తగులుతుంది కాబట్టి ఫస్ట్ మనం హెడ్ రెస్ట్ని డౌన్ చేసుకున్న తర్వాత ఈ లివర్ని పుష్ చేసి సీట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో థర్డ్ రోకి ఈజీగా వెళ్ళొచ్చు అడల్ట్స్ కూడా, కాకపోతే పిల్లలకే సరిపోతుంది. 1 touch thumbnail అనేది అవ్వట్లేదు. సో సీట్స్ వచ్చేసి థర్డ్ రో ఇలా కనిపిస్తాయి 50-50 స్ప్లిట్స్తో పాటు. సో ఇలా జస్ట్ అడిక్వేట్ మనకు స్పేస్ అనేది అనిపిస్తుంది. బిలో 10 years పిల్లలకి అయితే సరిపోతున్నాయి. లోపల కూర్చొని ఒకసారి మీకు కంఫర్ట్ ఎలా ఉందో చూపెట్టేశాను. జస్ట్ పువర్ నీ రూమ్ అనేది చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది 5.7 హైట్ ఉన్న వాళ్ళకి. అండ్ అండర్ ద సపోర్ట్ అయితే చాలా ల్యాగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి మీరు చూడొచ్చు. సో లాంగ్ డ్రైవ్స్కి అడల్ట్స్కి అస్సలు సెట్ కాదు, షార్ట్ జర్నీస్కి ఓకే. హెడ్ రూమ్ కూడా అడిక్వేట్గా ఇంత స్పేస్ ఉంది. డీసెంట్ గ్లాస్ ఏరియా కూడా వస్తుంది ఎయిరీ ఫీలింగ్కి. అండ్ రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్న థర్డ్ రో ప్యాసింజర్ కంటే గ్రేట్. అలాగే ఫ్యాన్ టెంపరేచర్ అండ్ టెంపరేచర్ కంట్రోల్స్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు కంట్రోల్స్. కప్ హోల్డర్స్, స్పేస్. అండ్ రైట్ సైడ్లో చూస్తే మీకు రైట్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ కూల్ అని చెప్పాలి. సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. సో కంఫర్ట్ కీ ఫీచర్స్ బాగానే ఉంది, కానీ కంఫర్ట్ అనేది కొంచెం అడిక్వేట్గా అనిపిస్తుంది. సీట్ ఇలా ఓపెన్ అవుతుంది, 1 touch thumbలో అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం వైర్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతున్నాయి. బయటికి వెళ్ళడం లోపల రావడం చాలా కష్టం అడల్ట్స్కి అయితే. బిలో 10 years పిల్లలకు సరిపోతాయి. ప్యాసింజర్ సైడ్ నుంచి కనుక వస్తే ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్స్ విత్ గ్రీన్ యాక్సెంట్స్ అండ్ గన్ మెటల్ గ్రే ఇన్సెస్తో పాటు ఉంటాయి. ఫ్రెష్ సెంటర్ కన్సోల్ డాష్ డిజైన్స్ అనేవి చూడొచ్చు విత్ 100 years ఎడిషన్ బ్యాచింగ్స్ ఉంది అడ్రస్ తోటి. డోర్స్ నుంచి చూస్తే వైడర్ ఓపెనింగ్ సేమ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ప్యాసింజర్ సీట్ చూస్తే మీకు 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ సీట్ ఆఫర్ చేసిన, విచ్ ఇస్ రియల్లీ కూల్ అని చెప్పాలి ఈ సెగ్మెంట్లో. అలాగే మీకు ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. లెదర్ ఫినిష్డ్ సీట్స్, 100 years ఎడిషన్ ఎంబలం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆన్ ద హెడ్ రెస్ట్ అండ్ నెక్ పిల్లర్స్ కూడా స్టాండర్డ్గానే వస్తున్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి ఫ్రంట్లో మనకు, విచ్ ఇస్ రియల్లీ కూల్. కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి. డాష్ లేఅవుట్స్లో మీకు గ్రీన్ ఇన్ఫోటైన్మెంట్ థీమ్ అనేది చేశారు. ఎయిర్ బ్యాగ్స్, సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్స్ మెటీరియల్స్ అండ్ ఏసీ వెంట్స్ ప్రీమియం మెటీరియల్స్ యూజ్ చేశారు ఎవ్రీవేర్ చూస్తే. గ్లోవ్ బాక్స్ వచ్చే వరకు డాక్యుమెంటేషన్ ప్లెంటీ ఇనఫ్ అండ్ ఆల్సో కూలింగ్ ఫంక్షన్తో పాటు మనకు గ్లోవ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి. అండ్ డోర్ మ్యాట్స్ కూడా మనకు స్టాండర్డ్ రబ్బర్ మ్యాట్స్ అనేవి ఎంజీ ఒరిజినల్ యాక్సరీస్తో మనకు స్టాండర్డ్ ఫిట్మెంట్ 100 years ఎడిషన్లో అయితే ఉంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఇది టాప్ వేరియంట్ కంటే కింద సెకండ్ వేరియంట్ అయితే వస్తుంది. సో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబీడీ, సీట్ బెల్ట్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పైజం మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబోజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ ఎల్సీ మౌంట్స్, డోర్ అండ్ ప్యాసెంజర్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ అనేవి ఉన్నాయి. అడాస్ అనేది బ్లాక్ స్టామ్ ఎడిషన్ పెట్రోల్ వర్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ సావిక్ అయితే లభిస్తాయి. అలాగే కాంపిటీషన్ కనుక చూస్తే మనకు సెగ్మెంట్లో వచ్చేది టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ తీసుకుందాము. XUV700 రీసెంట్గా బ్లేడ్ ఎడిషన్ కూడా వచ్చింది. సో మన ఛానల్ డీటెయిల్ వాకర్ ఉంది చూడండి, మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సెల్టాస్ వస్తుంది, ఇనోవా క్రిస్టా, అల్కాజర్, ఇవన్నీ కూడా కాంపిటీషన్లో సెగ్మెంట్ అండ్ ఎడిషన్ కన్సిడర్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సేమ్ బ్లాక్ స్టామ్ లాంటి లుక్స్ అనేవి తీసుకొస్తే రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి డోర్స్ నుంచి సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ మీకు ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 touch ఆటోతో పాటు లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్తో పాటు చైల్డ్ లాక్ సిస్టమ్ అనేది ఉంది. ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ అనేవి యాక్చువల్గా ఇక్కడైతే లేవు, వేరే పొజిషన్లో చూపిస్తాను. అండ్ గన్ మెటల్ గ్రే ఇన్సెస్ డోర్ హ్యాండిల్, ఇన్ఫినిటీ స్పీకర్స్, ట్విటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టాండర్డ్ చూస్తే పాకెట్స్ తోటి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు డ్రైవర్ సీట్ వచ్చేసి 6-way ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. స్లైడింగ్, రిక్లైన్, హైట్ అడ్జస్ట్ 3 కూడా మీరు ఎలక్ట్రికల్ అనేది చేసుకోవచ్చు. బట్ మెమరీ ఫంక్షన్ అయితే XUV700లో వస్తాయి. మోరిస్ గరాజెస్ మ్యాట్స్, 2 pedals, ఇది CVT ఆటోమేటిక్
ఆటోమేటిక్ గేర్తో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు మిగతా కంట్రోల్స్ రైట్ సైడ్ డాష్లో చూస్తే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, ఎలక్ట్రిక్ పవర్ ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్, లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్స్, అలాగే లైట్స్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్, అలాగే మీకు టెయిల్ గేట్ బూట్ ఓపెనింగ్ ఎలక్ట్రికలీ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్, పియానో బ్లాక్ సరౌండింగ్స్తో పాటు ప్రీమియం ఫీల్ వస్తుంది. రండి లోపల కూర్చొని ఒకసారి ఏవైతే చేంజెస్ అనేవి ఉన్నాయి ఈ 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్లో చూద్దాము. ఫస్ట్ లోపల సెటిల్ అవ్వగానే ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడు దానికన్నా ముందైతే మనం ఒకసారి వెహికల్ ఆన్ చేయాలంటే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ హైడ్ చేశారు. వన్స్ ఆన్ చేయగానే ఎంజీ లోగో గ్రాఫిక్స్ మనకు సో ఆల్ 7 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ వెల్కమ్ ఫంక్షన్ అని చెప్తుంది. కానీ గ్రీన్ థీమ్ అనేది ఇన్ఫోటైన్మెంట్ లాగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి అయితే రాలేదు. కంప్లీట్ డిజిటల్ స్పీడ్ అండ్ టాకో మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో. ఫస్ట్ దీన్ని బ్రౌజ్ చేసుకుంటే మనకు వార్నింగ్ ఇన్ఫర్మేషన్, బ్రైట్నెస్, సెట్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి డ్రైవర్ ఇన్ఫర్మేషన్లో. వన్స్ మనం ప్రెస్ చేయగానే సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రౌజ్ చేసుకోవచ్చు ఇందులో మనం చూడొచ్చు. సో ప్రెస్ చేస్తే మీకు మ్యూజిక్ కానివ్వండి, కాల్స్, టెలిఫోన్, నావిగేషన్ అండ్ ట్రిప్ మీటర్స్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, డ్రైవింగ్ టైమ్, టైర్ ప్రెజర్, టైర్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మీకు ఇందులో అయితే బ్రౌజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కంటిన్యూగా చూస్తే మీకు ఇందులో 14 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ గ్రీన్ థీమ్ కలర్ అని 100 ఇయర్స్ ఎడిషన్లో చేస్తారు ఈ స్క్రీన్లో. సో ఇది చేంజ్ వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్, 6 స్పీకర్స్, సబ్వూఫర్, యాంప్లిఫైర్, జియో సావన్, టచ్ సన్ రూఫ్ కంట్రోల్, రిమోట్ సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్, ఎంజీ యాప్ ద్వారా రెస్టారెంట్, హోటల్ సర్చ్, చిట్ చాట్ విత్ వాయిస్ ఇంటరాక్షన్తో పాటు ఉంది. సెట్టింగ్స్లో వెళ్తే ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్, అకౌంట్స్, సౌండ్, వైఫై, యూఎస్బీస్ అండ్ ఇవన్నీ అకౌంట్ సెట్టింగ్, ఎంజీ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయి. హెచ్ఐబీసీ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. పైన మీకు షార్ట్ కట్ వేజెస్ అనేవి చూడొచ్చు. టచ్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. 360 కెమెరాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీకు సన్ రూఫ్ ఇక్కడ నుంచి ఓపెన్ చేపిస్తాను. ఇలా స్లైడ్ చేయగానే మీకు ఆటోమేటిక్ సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇంటర్నెట్ ఇన్సైడ్ అని అందుకే అంటారు దీని కార్ని. నెక్స్ట్ మీకు ఇక్కడ ambient లైటింగ్, మల్టీ కలర్ ambient లైటింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ లైట్స్, టెయిల్ లైట్స్, వైపర్స్ ఇవన్నీ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ ఎవరైనా కూడా హ్యాండిల్ చేయొచ్చు. చాలా బాగా టచ్ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ డాష్ డిజైన్లో మీకు ఇన్ఫోటైన్మెంట్ పక్కనే ఏసీ వెంట్స్ డిజైన్ చేశారు. అలాగే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చేస్తుంది ఫ్యూచర్ మనకు. టైప్ సి పోర్ట్స్తో పాటు స్టైలిష్ ఆటోమేటిక్ CVT గేర్ లివర్ వస్తుంది. గేర్ ఇండికేషన్స్తో పాటు ఇక్కడ స్విచ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ గేర్ ఇండికేషన్స్ ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. అలాగే మీకు వెంటిలేటర్ సీట్స్, ఆటో స్టార్ట్, హజలైట్ స్విచ్, మ్యాక్స్ ఏసీ ఇవన్నీ డమ్మీస్ ఉన్నాయి. అండ్ కప్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఎంజీ బ్రాండ్తో మనకి చూడొచ్చు కప్ హోల్డర్స్లో 100 ఇయర్స్ ఎడిషన్లో. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్, పార్కింగ్ సెన్సర్స్, మ్యాక్స్ ఏసీ ఉంది. సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ బేస్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో లెదర్ ఫినిష్లో ఉంది. అలాగే స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకు మల్టీ ఫంక్షనల్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఎంజీ లోగోతో పాటు. రైట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్లో మనకు వాయిస్ కమాండ్స్, వాల్యూమ్ కంట్రోల్స్, వాల్ డిక్లైన్. లెఫ్ట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో లెదర్ ఫినిష్తో పాటు గన్ మెటల్ గ్రే ఇన్సెట్స్ అనేవి 100 ఇయర్స్ ఎడిషన్కి మార్క్గా చూడొచ్చు. అడ్జస్ట్మెంట్ ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది, టిల్టెడ్ మాత్రమే, టెలిస్కోపిక్ లేదు, విచ్ ఇస్ పువర్. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా లేవు. ఆటో వైపర్స్ ఉన్నాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు. హెడ్ అప్ డిస్ప్లే అంటే ఫీచర్ ఇంకా రాలేదు. అలాగే ఆటో డిమింగ్ IRVM అయితే డెఫినెట్లీ టాప్ మోడల్స్ కిందకి అయితే వస్తాయి ఎంజీ కార్స్లో. అలాగే మీకు సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు లైట్స్ కంట్రోల్ చూడొచ్చు. ఇది సన్ రూఫ్ కంట్రోల్, క్యాబిన్ లైట్, LEDస్గా ఆఫర్ చేస్తున్నారు కంప్లీట్గా చూడొచ్చు. డోర్ లైట్స్ అనేవి. సన్ రూఫ్ కూడా హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది, రేర్ ప్యాసింజర్ వరకు వెళ్తుంది. అండ్ లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ లైక్ 100 ఇయర్స్ ఎడిషన్ ఎంబలం వర్కింగ్, ఎంబ్రాయిడింగ్ వర్కింగ్ ఇవన్నీ కూడా మనకు ఒక డిఫరెంట్ థీమ్ వస్తుంది ఇన్ఫోటైన్మెంట్ గ్రీన్ కలర్ కూడా. సో పర్చేస్ చేసే వాళ్ళకి ఇది ఒక రైట్ టైం హెక్టర్ ప్లస్లో 100 ఇయర్స్ అనేది ఒక గుర్తుండిపోతుంది మనకు. సో ఇది ఇంటీరియర్ నుంచి చేంజెస్ చూస్తే. రెండు ఇంజన్ గురించి మాట్లాడతాం. పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. హుడ్ ఓపెన్ చేయడం ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. సో ఇంజన్ గురించి ఫస్ట్ మాట్లాడాలంటే పెట్రోల్ ఇంజన్ చూస్తే మనకు 1.5 లీటర్ టర్బో చార్జర్ ఇంటర్ కూలర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. 1451cc ఇంజన్, ఇన్లైన్ 4 సిలిండర్స్ అవుతుంది. 16 వాల్వ్స్ ఉంటాయి. 191 bhp పవర్, 250 Nm టార్క్ అనేది ఇస్తుంది. 6 స్పీడ్ CVT. హుడ్ అయితే చాలా హెవీగా అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బెటర్ ఎంజీలో. అండ్ 6 స్పీడ్ CVT వస్తుంది పెట్రోల్లో, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. మైలేజ్ 12 వరకు ఇస్తుంది రియల్ వరల్డ్ BS6 ఫేస్ ఇంజన్. ఇంకా డీజిల్ చూసుకుంటే 1956cc 2 లీటర్ డీజిల్ ఇంజన్ టర్బో చార్జర్, ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్, 227 HP అండ్ 350 Nm టార్క్ ఇస్తుంది డీజిల్. 6 స్పీడ్ మాన్యువల్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 15 ఇస్తుంది డీజిల్. BS6 ఫేస్ 2 ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో చూడొచ్చు. ఇది ఇంజన్ అనేది నీట్లీగా ప్యాక్డ్ అనేది చేశారు మనకు టర్బో ఇంజన్. అండ్ నీట్లీ ఇన్సులేషన్ కూడా చేశారు. హుడ్ అయితే చాలా హెవీగా అనిపిస్తుంది బిల్డ్ క్వాలిటీ. అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో చూస్తే మనకు రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. అటాచ్ కూడా ఇచ్చుంటే బాగుంటుంది లైక్ బ్లాక్ స్టోమ్ అండ్ సావే లాగా. దట్స్ ఇట్ గైస్, డీటెయిల్ వాక్ అరౌండ్ 2024 MG హెక్టర్ ప్లస్ 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ వాక్ అరౌండ్ రివ్యూ. సో రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దు. సో రీసెంట్లీ MG మోటార్స్ అనేది కుక్కట్పల్లి బ్రాంచ్ కూడా వచ్చింది రామ్ గ్రూప్ వాళ్ళది. సో పర్చేస్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పై కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. స్పెషల్ ఆఫర్స్, బేస్డ్ డిస్కౌంట్, సూన్ డెలివరీస్ మన ఛానల్ నుంచి ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లలతో పాటు.
సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.